మీరు జర్నలిజం చేస్తున్నారా, పత్తి వ్యాపారం చేస్తున్నారా? మీకు పని పాటు లేకపోతే బయటికి వెళ్ళి ఒక పని చేసుకోండి. ఎందుకు అంటే సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి, సమాజాన్ని పాడు చేయడానికి కొంతమంది చీడ పురుగులను తీసుకొచ్చి మీ యొక్క యూట్యూబ్ ఛానళ్ళలో కూర్చోబెట్టి మీరు పత్యాపారం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బుద్ధి బుర్ర లేని అజ్ఞానులను తీసుకొచ్చి, పిచ్చోలుగా చాలామంది డిక్లేర్ చేసిన మనుషులను తీసుకొచ్చి మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి మీ పిచ్చి ప్రశ్నలు వేసి, పిచ్చి సమాధానాలు విని పక్క నవ్వుకుంటూ మీ టైం వేస్ట్ని మీరు చేసుకోకండి. ఎందుకు అంటే మీరు సమాజంలో ఉపయోగకరంగా ఉంటే మీ ఛానల్స్ని ఒకరిద్దరు చూస్తారు. మీరు దరిద్రమైన వ్యక్తులను కూర్చోబెట్టి మీరు ఏదో యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తారంటే మీరు తప్పకుండా ఈ ఒక్కరోజు 2 రోజులు మాత్రమే కనబడతారు తప్ప మీ యొక్క అడ్రస్ తర్వాత ఉండదు. ఎందుకు నేను అంటున్నాను అంటే ఒకరిని తీసుకొని సమాజాన్ని పాడు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అపవాది ఆ విధంగా స్కెచ్ గీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే అబద్ధాన్ని చాలా స్పష్టంగా, అబద్ధాన్ని చాలా తొందరగా ప్రజల్లో తీసుకెళ్ళి మనుషులను భ్రమపరిచి, మనుషులను మోసపరిచి, మనుషులను అన్యాయం చేయటమే ఈ యొక్క అపవాది పని. అది ఆది కాలం నుండి ప్రారంభించబడింది. ఆదాము అవ్వ సృష్టించబడిన తర్వాత దేవుడు చెప్పిన మాటను వక్రీకరించి అబద్ధమైన మాటలు చెప్పి వారిని మోసం చేసి, వారిని అన్యాయం చేసి, వారిని ఒక దుర్భరమైన బ్రతుకులో నెట్టివేసింది ఒక అపవాది. అటువంటి స్థితి సమాజంలో తెలియాలని, చేయాలనే ఉద్దేశంతో అటువంటి పన్నాగాలు పన్నుతున్నాడు. దాంట్లో మీరు పడిపోయి సమాజంలో ఉన్న ప్రజలను మీరు నాశనం చేయాలనుకుంటున్నారా? మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారా? మతాల మధ్య గొడవ పెట్టాలనుకుంటున్నారా? మతాల మధ్యన మరణ కాండాలను మీరు చూడాలనుకుంటున్నారా? ఇది సరైన పద్ధతి కాదు. మీరు యూట్యూబ్ ఛానళ్ళు అనేకమైన సమాజంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, సమాజంలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు. గ్రామాలు కానీ, మండలాలు కానీ, జిల్లాలు కానీ, రాష్ట్రాలు కానీ అనేకమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. నేటి రాజకీయం కేవలం స్వార్థపూరితంగా వెళ్తున్న క్రమంలో మీరు చేస్తున్న పనేంటి? మతాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య గొడవ పుట్టించి మీరు ఏం సాధిద్దామని. దయచేసి మీరు ఒకరి మనోభావాన్ని దెబ్బతీసినప్పుడే అక్కడ అనేకమైన అనర్థాలు అనేది వస్తూ ఉంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్ని ముందుకు నడిపించాలి. మీరు స్వార్థపూరితంగా వెళ్ళారంటే కానీ ఈరోజు ఆనందంగానే ఉంటుంది, కానీ తర్వాత శాపగ్రస్తమైన బ్రతుకుని అనుభవించే పరిస్థితి వస్తుంది. కాబట్టి అపవాది బంధకాల్లో క్రైస్తవులైన ప్రియ సహోదరులైన పడిపోకుండా ఉండాలి. ఆ భ్రమపరిచే మాటలను నమ్మొద్దు. మీరు చాలా ధైర్యం కలిగి ఉండాలి.